కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం మిరియాల జున్ను తినండి. ఈవేళ సెలవు కదా, కాస్త ఇందుతో బుజ్జితో 10వ ఎక్కం వరకు 3 సార్లు చెప్పించమని అమ్మ నాకు ఆర్డర్ వేసింది. నిన్ను చేయమని చెప్పిందే అమ్మ అని ఆ పని కాస్త చిన్నారికి అప్పచెప్పాను. అది సందులో చాప మీద వాళ్ళిద్దరినీ కూర్చోపెట్టుకొని అరిపిస్తుంది. నాకు పెద్ద చదువుకోవడానికంటూ ఏం లేదు, కానీ నిన్న రాత్రి ఇండియా మ్యాప్కు రంగులు వేసుకుంటుంటే మధ్యలో అమ్మ అన్నాలకు పిలవడంతో అంత గందరగోళం అయిపోయింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నీలం రంగులోనే ఉన్నాయి, కానీ పాపం హిందూ మహాసముద్రం ఆకుపచ్చగా ఉంది. అసలే గుడ్ లైట్లు మధ్యలో అన్నానికి వెళ్ళడంతో పెన్సిళ్ళు మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ చచ్చినట్టు ఇంకో మ్యాప్ తీసుకొని సరిగ్గా రంగులు వేయాలి. అసలు సముద్రాలకు రంగు వేయాలంటే ముందస్తుగా చిన్న తెల్లకాగితం ముక్క మీద రంగు పెన్సిల్తో రంగు ఎక్కించాలి. ఆ తర్వాత ఆ కాగితం ముక్క మ్యాప్ మీద పెట్టి గట్టి గట్టిగా రుద్దితే భలే అలలు అలలుగా సముద్రం వస్తుంది. ఈ ఉపాయం నేను గుంటూరులోనే నేర్చుకున్నాను, కానీ మ్యాప్ డ్రాయింగ్ ఇప్పుడు కదా మాకు నేర్పుతున్నది. వింధ్య పర్వతాలకి ముదురు ముక్కుపొడం రంగు, దక్కన్ పీఠభూమికి బంతిపూ రంగు వేసేశాను. ఇంకా అడవులన్నిటికీ ఆకుపచ్చే కదా. ఎంచక్క సెలవు రోజుల్లో ఇలాంటి చదువు పెట్టుకుంటే అమ్మ వాళ్ళకి మనం చదువుకుంటున్నట్లు అనిపిస్తుంది. మనమేమో ఏమిటేమిటో ఆలోచించుకుంటూ హాయిగా రంగులు రంగులు దిద్దుకుంటూ కూర్చోవచ్చు. ఈ చదువు ఆవడం అంటూ ఉండదు కదా, అలా పులుముతూ ఉండడమేగా చెయ్యి నొప్పెట్టేదాకా. మొన్న ఆసుపత్రికి జెండాలు అవి కట్టి పూజ చేసేశారు కదా, అప్పుడు మద్రాసు నుంచి నాన్న కంపెనీ డైరెక్టర్లంతా వచ్చారని నాన్న వాళ్ళకి ఎన్ని మర్యాదలు చేయించారో. అమ్మ 2 పూట్ల రకరకాల క్యారియర్లు పంపలేక చచ్చింది. అప్పుడు తెప్పించారట నాన్న పెద్ద పెద్ద పంచదార పలుకులెద్దిన అరిసెలంత బిస్కెట్లు. అవి కొన్ని మిగిలిపోయాయని ఆ బిస్కెట్ల డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టాడు చంద్రరావు. పాపం ఎంతో మంచిగా. అయినా నాన్న వాడినే కేకలేశారు, మీ అందరినీ తినేయమంటే ఇంటికెందుకు తెచ్చావు, అక్కడ తినేవాళ్ళు ఎవరు లేరా అని. నేను తినగా మిగిలినవే తెచ్చానయ్యా అన్నా వినిపించుకోరే. ఓ మూల నాన్న తిడుతుండగానే నేను డబ్బా లోపల పెట్టేశాననుకో. మన కంపెనీవేగా, డైరెక్టర్లు తినగాలేంది మనం తినకూడదా ఏమిటి ఆ పాట బిస్కెట్లు అని అమ్మ కూడా ఇన్నాళ్ళకి నా మాటే మాట్లాడింది. ఆసుపత్రి పండగ అయిపోయాక నాన్న ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు. ఆలస్యంగా వెళ్ళడం, పెందరాళే వచ్చేయడం. ఇంకా గోపి గారని ఒక ఆయన చిన్న చిన్న పనులు మిగిలిపోతే చేయిస్తున్నారట. అందుకే కాబోలు 10 అయిపోతున్నా తీరుబాటుగా పడక కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. నాన్న ఆఫీస్కి వెళ్ళేదాకా నేను ఆ చుట్టుపక్కల పనులే పెట్టుకుంటా. అందుకే ఎక్కాల పని చిన్నారికి అప్పచెప్పి నేను పక్కనే కూర్చొని డ్రాయింగ్లు వేసుకుంటున్నా. మ్యాప్ ఎలా ఉంది నాన్న అంటే తల తిప్పకుండానే చాలా బాగుందని చెప్పారు. మరి నేనే అలాంటి పని చేస్తే తనకెలా ఉంటుంది? అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. మా నాన్న కోసం కూడా కాస్త మంచి బట్టలు వేసుకున్న ఆయన వచ్చారు. కాకపోతే చేతిలో కాగితాల బదులు ఓ టిఫిన్ క్యారియర్ ఉంది. నేను మాత్రం తలెత్తకుండా రంగులు వేసుకుంటున్నా, నాకెందుకు వచ్చిలే అని. నాన్నే ముందు పలకరించారు. రారా కృష్ణస్వామి, ఆ చేతిలో క్యారియర్ ఏమిటి, ఇంటికి వచ్చేసావే, నేనే వచ్చేవాడినిగా కాసేపట్లో ఆఫీస్కి, కూర్చో అని తను లేవకుండానే ఎదురు కుర్చీలాగి ఓ పాటి మర్యాద చేశారు. ఏం లేదు సార్, మా ఇంట్లో గేదె ఈనింది. నిన్న రాత్రి మా ఆడవాళ్ళు జున్ను చేశారు, పిల్లల కోసం ఇచ్చి పెడదామని ఇటొచ్చా అని చెప్పాడు. వద్దు, మా పిల్లలకు పడదు,
వాతం అని చెప్పి మా ఆవిడ పిల్లలకి పెట్టదు, ఏమనుకోవద్దు, తీసుకెళ్ళిపోండని నాన్న చెప్పేశారు. అంత బోల్డ్ జున్ను నాన్న అలా వద్దనేటప్పటికీ నాకు చాలా బాధ అనిపించింది. పాపం ఆయన అంత కష్టపడి వండించి తెస్తే మనం వద్దనొచ్చా? మనం అడిగి తింటే తప్పు, కానీ ఎవరన్నా వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే వద్దనకూడదని వీళ్ళేగా చెప్తారు మనకి. ఇంక వింటూ ఊరుకోలేకపోయాను. మిరియాలు యాలకపొడి వేస్తే వాతం చెయ్యదు నాన్న, అమ్మ అప్పుడప్పుడు మాకు చేసి పెడుతుంది కదా. నాని, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో, పెద్దవాళ్ళ మాటల్లో మాట కలపకూడదని అమ్మ చెప్పిందా లేదా? మన అమ్మాయి గారా ఏం చదువుతున్నారండి అని అడిగాడు జున్నాయన. మా అమ్మాయే ఫస్ట్ వారం చదువుతోంది. ఏంటి నాన్న ఎప్పుడూ ఓ క్లాస్ తక్కువ చెప్తారు, నా సెకండ్ వారం కూడా అయిపో వస్తుంటాను, పైగా మాట కలపకూడదంటారు అన్నా. సర్లే లోపలికి వెళ్ళి వేసుకో నీ డ్రాయింగ్లు అని నన్ను లోపలికి పంపేశారు. ఎంత కష్టపడి అక్కడ అన్ని మ్యాప్లు అమర్చుకున్నానో. చచ్చినట్లు లేచి అన్నీ తీసుకొని సందులో చిన్నారి వాళ్ళ పక్కన కూర్చున్నా. నెత్తి మీదే కిటికీ, వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంటికి ఎందుకు వచ్చారు? అరగంటలో ఆఫీస్కి వచ్చేవాడిని కదా, ఏమిటంత అర్జెంట్ పని నాతో? కాదు సార్, బిల్లులో 3,000 తగ్గించేశారు, పనిలో ఎక్కడా తేడా రాలేదు, అందరూ రంగులు బాగున్నాయని కూడా అన్నారు కదా. ఏం బాగున్నాయండి? మీరు చెప్పిన కంపెనీ రంగులు వాడారా? అసలు గోపి గారు ఏం చేస్తున్నారు? పనిలో తేడా రాబట్టే బిల్లు తగ్గించాను. మీకు వారం రోజుల్లో మద్రాసు నుంచి పేమెంట్ వస్తుంది. నాన్న మాట విచిత్రంగా వినిపిస్తోంది. మళ్ళీ జున్నాయన గొంతు. మీరు అలా అంటే అన్యాయం అయిపోతాను, ఈ 300 ఉంచండి, పిల్లలు కలవాడిని, గోపి గారు అన్నీ చూసే సంతకం పెట్టారు కదా. ఇంకా ఆయన గొంతు వినిపించడం మానేసి చెవులు గళ్ళడేలా నాన్న అరుపులే. ఆ క్యారియర్ రుచుకొని తక్షణం వెళ్ళిపోండి, మేము పిల్లలు గలవాళ్ళమే, కంపెనీ మా మీద ఉంచే నమ్మకమే మాకు ఆధారం, లేకపోతే మేము అడుగు తినాల్సి వస్తుంది, ఇంకెప్పుడు ఇలా రాకండి. అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఆ వచ్చిన ఆయన నోరెత్తకుండా వెళ్ళిపోయాడల్లే ఉంది. నాన్న కోపంగా ఇంట్లోకి వచ్చి బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు. నాన్న వెళ్ళిపోయాక ఒక్కొక్కళ్ళమే లోపలికి వచ్చాం. అమ్మో, అంత కోపం వస్తుందని మాకు అసలు తెలియదు సుమా. అసలు అంత మంచి జున్ను వద్దనడానికి మనసు ఎలా వచ్చిందో అమ్మను అడిగా. ఏంటమ్మా మరీ అంత అన్యాయం, జున్ను తింటే 300 ఇస్తానన్నారు కదా, ఎంత చెప్పినా వినకుండా పంపేశారు నాన్న. మేము ఏ క్లాస్ చదువుతున్నామో కూడా సరిగ్గా తెలియదు, కానీ జున్ను పడదని తెలిసే. నువ్వెన్నిసార్లు చేసి పెట్టలేదు, ఒక్కసారన్నా వాతం చేసిందా గీతం చేసిందా? అన్ని అబద్ధాలు చెప్పారు. సుశీల, ఇప్పటి నుంచి పెద్ద విషయాల్లో కల్పించుకోవద్దని మొన్నేగా నాన్న కేకలేశారు. జున్ను తినడం కూడా పెద్ద విషయమా? ఇలా కూర్చో అని నన్ను కూర్చోపెట్టింది. మన నాన్నకి జీతం జీపు అవి ఎందుకు ఇస్తున్నారు? బాగా పనిచేయించి ఆసుపత్రి చక్కగా కట్టించమని కదా. మరి ఈయన రంగులు సరైనవి వేయకుండా ఏదో మాయ చేశాడు, అందుకని నాన్న ఇవ్వాల్సిన దాంట్లో తగ్గించమని మద్రాసు రాశారు. తగ్గించొద్దు, మీకు ఇంకాసిన డబ్బులు ఇస్తాను అంటాడు. మరి మనం ఒప్పుకోవచ్చా? తప్పు కదా, పిచ్చి రంగులు వేసాడా? నేను ఇంకా జున్ను తింటే డబ్బులు ఎందుకు ఇస్తానంటాడా అని ఆలోచిస్తున్నా. అయినా ఎందుకమ్మా అంత గట్టిగా తిట్టడం? ఏమో మరి ఏం పాడు పని చేశాడో, అవన్నీ నాన్నకు కదా తెలుస్తాయి. మనకి ఏం చుట్టరిక ఉందని అలా జున్ను వండించి తేవడం ఎంత తప్పు. పైవాళ్ళు ఇచ్చేవి ఏవీ తీసుకోకూడదు, అందుకే నాన్న నిన్ను లోపలికి వెళ్ళిపోమన్నారు. చిన్నపిల్లవి, నీకు ఇప్పటి నుంచి ఎలా తెలుస్తాయి? చెప్తే మహా చక్కగా తెలుస్తాయి, చెప్పకపోతే ఎప్పటికీ తెలియవు. ఇప్పుడు నువ్వు చెప్తే తెలియలే? అమ్మా, మరి నాకు ఇప్పటికిప్పుడు జున్ను తినాలనుందే. ఇప్పటికిప్పుడు అంటే ఎలా మరి? రేపొద్దున్న బాలరాజుకి చెప్తాలే ఎక్కడన్నా జున్ను పాలు చూడమని. అదేమన్నా భాగ్యమా బంగారమా? ఇదంతా మళ్ళీ ఎవరితో చెప్పకే, బాగుండదు అని అమ్మ పనిలోకి వెళ్ళిపోయింది.
ఇది మిరియాల జున్ను కథ. వద్దు బాబు, తినమన్నాను కానీ ఇలాంటి జున్నులు మనకొద్దు. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.